హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. సో ఈరోజు వచ్చేసి మేము ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళామండి. చిన్నదేం కాదు, పెద్ద రెస్టారెంటే. ఇది వచ్చేసి మనకి ది స్పైసీ వెను రెస్టారెంట్ అండి. ఇది హైదరాబాద్లో ఉంది. ఒకసారి మేము హైదరాబాద్లో కూడా వెళ్ళాము. సో మన వైజాగ్లో కూడా ఉందని నాకు తెలీదు. ఎవరో అడ్రస్ చెప్తే ఒకసారి వెళ్దామని వెళ్ళామన్నమాట రెస్టారెంట్. కానీ ఇది మనం మంచి ఆకులతో వెళ్తే మాత్రం దీనికి వెళ్ళకూడదండి, ఎందుకంటే చాలా టైం తీసుకుంటున్నారు. మనం నేమ్ ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది మనల్ని పిలవడానికి. చాలా రష్గా అయితే ఉంటుంది రెస్టారెంట్, కానీ ఫుడ్ బాగుందండి. సో మేము హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసి వెళ్ళామండి. అక్కడ మేము వచ్చేసి ఒక 3 స్ప్రైట్ టిన్స్, తర్వాత ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ. ఇది మీరు విన్నారో లేదో నాకు తెలీదు. నేను హైదరాబాద్లో అయితే చూశాను. సో అది ఎలా ఉంటుందని భయంతో అక్కడైతే ఆర్డర్ ఇవ్వలేదు, కానీ ఇచ్చుకుంటే బాగుండు అనుకున్నాను. సో ఇక్కడ మన వైజాగ్లో కూడా సేమ్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడ సేమ్ నేను అనుకున్న బిర్యానీ దొరుకుతుందని చాలా ఆనందం వేసింది. సో మేమైతే 3 స్ప్రైట్ డ్రింక్స్ చెప్పేసి ఫిష్ టిక్కా చెప్పామండి. ఫిష్ టిక్కా కూడా చాలా బాగుంది, కొంచెం స్పైసీ ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మేము ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ చెప్పుకున్నాం, ఆర్డర్ వచ్చేసింది. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి మొత్తం ఆమ్లెట్తోని లోపల రొయ్యలు మటన్తో కలిపి వస్తుంది బిర్యానీ. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. స్పైసీ బాగా ఇష్టపడిన వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. కొంచెం ఘాటుగానే ఉంది, మసాలా అది గట్టిగా తగులుతుంది. సో దాంతో మేము వచ్చేసి మళ్ళీ చికెన్ ఫ్రై చెప్పాం, కానీ ఇది చాలా చాలా కారం ఉంటుందని చెప్పారు. అయినా మేము వినకుండా ఇవి ఒక్కటి పొడిగా ఉన్నట్టుంది, ఎలా తింటామని మేము చెప్పుకున్నాం. పొడి ఇగురని. సో అబ్బో చాలా ఘాటు ఉందండి. అది బాగా స్పైసీ తిన్న వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు అయితే తినలేరు. మేమే తినలేకపోయాం, చాలా చాలా కారంగా ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ లాస్ట్లో జంపింగ్ జపాంగ్ అన్న ఐస్ క్రీమ్ ఒకటి ఉందండి. ఇది మెనూ కూడా మీకు అంతా చూపించాను, ఒకసారి చూడండి. ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే మీరు మెనూ ఇక్కడే చూస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో జంపింగ్ జపాంగ్ ఐస్ క్రీమ్ అయితే చెప్పాం. చూడండి, మొత్తం 3 కలర్స్తో అంటే 3 ఫ్లేవర్స్తో ఐస్ క్రీమ్ వచ్చింది. దాని మీద లైట్ హనీ అది వేసి ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉందండి. ఫుడ్ కూడా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. సో దీని అడ్రస్ వచ్చేసి మనకి పిఎంజీ జ్యువెలరీ ఉంది కదండి, దాని ఆపోజిట్లో దాని బ్యాక్ సైడ్ ఉందన్నమాట ది స్పైసీ రెస్టారెంట్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా సరదాగా ఒకసారి వెళ్ళొచ్చండి. కానీ మీకు మంచి ఆకలితో ఉన్నప్పుడు అయితే కష్టమండి, చాలా టైం అయితే తీసుకున్నారు. అసలు ఖాళీ ఉండదండి రెస్టారెంట్ అయితే, కానీ ఫుడ్ చాలా బాగుంది. అక్కడ అందరూ అంటే టైం టు టైం మనం ఆర్డర్ పెట్టిన 15 మినిట్స్లో మొత్తం ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. వెంటనే బాగానే ఇచ్చేస్తున్నారు, బాగుంది. ఫుడ్ అయితే చాలా టేస్ట్ ఉంది. సో ఒకసారి ఎవరైనా వెళ్తే ట్రై చేసేయండి. ఐస్ క్రీమ్ మర్చిపోకండి, ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంది. నాకు అన్నిట్లో లాస్ట్లో అది ఐస్ క్రీమ్ జంపింగ్ జపాంగ్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ నచ్చేసింది అనమాట. అంటే మేము చాలా స్పైసీ తినున్నాం, సో అది హాయిగా చల్లగా అనిపించింది, బాగుంది. ఒకసారి రీజనబుల్ రేట్స్ అనండి, పెద్ద కాస్ట్ అయితే కాదు, బాగానే ఉంది. ఒకసారి ఎవరైనా అలా వెళ్తే ఒకసారి దీన్ని కూడా ట్రై చేసేయండి, ఫుడ్ అయితే బాగుంది. సో మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.